బాగున్నారా పిల్లలు? ఈరోజు మనం 9వ తరగతిలోని 7వ పాఠం చెలిమి పాఠం గురించి చెప్పుకుందాం. అసలు చెలిమి అంటే స్నేహం. ఈ స్నేహానికి హద్దులు లేవు, పరిమితులు లేవు. బడిలో చదువుకునేటప్పుడు, ఆటలు ఆడుకునేటప్పుడు ఎందరో మనకు స్నేహితులవుతారు. అందులో పేదలు, ధనికులు అంటే అమీర్, గరీబ్, సంపద ఉన్నవారు, సంపద లేనివారు ఉంటారు కదా. కానీ స్నేహం చేసేవారు సంపదను, అందాన్ని చూసి ప్రేమించరు. స్నేహానికి మనస్సులు రెండు కలవడమే ముఖ్యం. ఈ పాఠంలో శర్మిష్ఠ, దేవయానిల స్నేహము, వారి మధ్య వచ్చిన భేదాభిప్రాయాన్ని పోనికంటి తెలగన గారు అచ్చ తెలుగు మాటలతో రాసిన కావ్యం చెలిమి. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ చదవండి, ఆలోచించండి, చెప్పండి. ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏమున్నది పేరలో? పాలకులు, పండితులు, శిష్టులు నిత్య జీవితంలో విరివిగా సంస్కృతం ఉపయోగించడం చేత కావ్య భాషలో 3 వంతులు సంస్కృత పదాల ఆధిక్యత కనిపిస్తుంది. శ్రీనాథుని కాలం నాటికి సుదీర్ఘ సంస్కృత సమాసాలే పద్యాలన్నింటిలో నిండిపోయాయి. తెలుగు మాటలు కనిపించకుండా పోయే స్థితి ఏర్పడ్డది. సంస్కృతాన్ని ఉపయోగించి ఎంత గొప్పగా పద్య రచన చేసిన కవులు తమ కావ్యాలో ఒక్కటైనా అచ్చ తెనుగు పద్యాన్ని రాసేవాళ్ళు. ఆ ఒక్క పద్యానికే లోకులు ఆనందంతో పొంగిపోయేవాళ్ళు. అట్లాంటి ఒక కావ్యాన్ని అంతా అచ్చంగా తెనుగు పద్యాలతో రచించిన విశిష్ట కవి పోనికంటి తెలగన. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ప్రశ్నలు చూడండి. ప్రశ్న ఏమున్నది? సంస్కృత పదాలు కావ్య భాషలో ఎక్కువగా ఎందుకు ఉండేవి? ప్రశ్న జవాబు చూడండి. ఇక్కడ పాలకులు, పండితులు, శిష్టులు నిత్య జీవితంలో విరివిగా సంస్కృతం ఉపయోగించడం చేత కావ్య భాషలో సంస్కృత పదాలు ఎక్కువగా ఉండేవి. నెక్స్ట్ తెనుగు పద్యాన్ని ప్రజలెందుకు మెచ్చుకునే వాళ్ళు? జవాబు: శ్రీనాథుని కాలం నాటికి కావ్యాలన్నీ సంస్కృత సమాసాలతో నిండిన పద్యాలతో నిండిపోయాయి. క్రమంగా తెలుగు మాటలు కనిపించని స్థితి వచ్చింది. దానితో అచ్చ తెనుగు పద్యాన్ని చూస్తే ప్రజలు ఆనందంతో మెచ్చుకొనేవారు. 3వ ప్రశ్న, పద్యాల్లో సుదీర్ఘ సంస్కృత సమాసాలు ఉండడం వలన లాభమా, నష్టమా, ఎందుకు? పద్యాలో సుదీర్ఘ సంస్కృత సమాసాలు ఉండడం వల్ల సామాన్యులకు పద్యం తేలికగా అర్థం కాదు. సంస్కృత భాష జ్ఞానం సంపూర్ణంగా లేని తెలుగువారు ఆ సుదీర్ఘ సంస్కృత సమాసాల పద్యాలను అర్థం చేసుకొని ఆనందించలేరు. కాబట్టి సుదీర్ఘ సంస్కృత సమాసాల వల్ల సామాన్య పాఠకులకు కష్టం. తెలుగు భాష క్రమంగా మరుగైపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అచ్చ తెనుగు పద్యాలతో కావ్యం రచించిన తెలంగాణ కవి ఎవరని మీరనుకుంటున్నారు? అచ్చ తెనుగు పద్యాలతో కావ్యం రచించిన తెలంగాణ కవి పేరు పోనికంటి తెలగన. నెక్స్ట్ పాఠం నేపథ్యం చూడండి. ప్రతిష్టాపురానికి రాజు యయాతి. అతడు ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు దారి తప్పి జాబాలి అనే ఋషి ఆశ్రమానికి చేరుకుంటాడు. అంటే అడవిలో పోతాడు కదా, దారి తప్పిపోతాడు. అప్పుడు అక్కడ ఎవరు ఉంటారు? ఋషులు, మునులు ఎక్కడ ఉంటారు? ఎక్కువ శాతం అడవిలోనే కదా. ఈ జాబాలి అనే ఋషి యొక్క ఆశ్రమానికి పోతాడన్నట్టు. అప్పుడు జాబాలి అతనికి
రామాయణ కథ సంక్షిప్తంగా చెప్పి ఒంటరిగా అడవిలో తిరగరాదని ఉపదేశించి పంపిస్తాడు. ఏం చెప్తాడు జాబాలి ఋషి ఆ యయాతి రాజును, నువ్వు ఒంటరిగా అడవిలో తిరగకూడదు, తన దగ్గర కూర్చోబెట్టి రామాయణ కథను చెప్పి ఒంటరిగా అడవిలో తిరగరాదు, నువ్వు తొందరగా మళ్ళీ తిరిగి వెళ్ళిపో ఇంటికని చెప్తాడు. అలా చెప్పినప్పుడు యయాతి రాజు ఏం చేస్తాడు, తిరిగి వెళ్తున్న యయాతి దప్పికగోని ఒక నూతి దగ్గరకు పోయాడు. తిరిగిపోతున్నాడు కదా, దప్పిక వేసింది. ఒక నూతి అంటే బావి దగ్గరికి పోతాడు. ఆ నూతిలోనున్న ఒక స్త్రీ తనను రక్షించుమని ఏడుస్తుంటే అతడు కాపాడతాడు. ఆ నూతి దగ్గరికి పోయేసరికి ఆ నూతి లోపల, ఆ నూతి అంటే ఏంటిది, బావి. ఆ బావిలో ఒక స్త్రీ లోపల నుంచి ఏడుస్తుంది, నాకు రక్షించండి రక్షించండి అని ఏడుస్తుంది కదా. ఆ అరుపులకు రాజు ఏం చేస్తాడు అంటే బావి దగ్గరికి పోయి ఆమెను కాపాడతాడు. అప్పుడు అక్కడికి చేరిన ఆమె చెలికత్తె రాజుతో వివరించిన సంగతులే ఈ పాఠం. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు ఏమున్నది? ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది. సంస్కృత పదాలను ఉపయోగించకుండా అచ్చమైన తెలుగు మాటలతో రాసిన కావ్యం ఇది. అచ్చ తెనుగు కావ్యం. తెలుగు సాహిత్య చరిత్రలో తొలి అచ్చ తెనుగు కావ్యం యయాతి చరిత్ర. దీన్ని రచించిన కవి పోనికంటి తెలగన. ఈ పాఠం యయాతి చరిత్రలోని తృతీయ శ్వాసంలోనిది. నెక్స్ట్ కవి పరిచయం చూడండి. కవి పరిచయంలో ఏమున్నది? ఫస్ట్ పాఠం పేరు ఏమున్నది మనకు? చెలిమి. పాఠం పేరు చెలిమి. కవి పేరు పోనికంటి తెలగన. కవి కాలం 16వ శతాబ్దం. పోనికంటి తెలగన ప్రసిద్ధి. పోనికంటి తెలగన అచ్చ తెనుగులో నియమబద్ధమైన కావ్యరచనకు పూనుకున్న అచ్చ తెనుగు ఆదికవిగా ప్రసిద్ధుడు. నివాస స్థలం గోల్కొండ పరిసరాలలోని పొట్ల చెరువు, సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు. పొట్ల చెరువు ఎక్కడ? సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరువు. తండ్రి తెలగన. తండ్రి పేరు భావన మాత్యుడు. మార్గదర్శకుడు. అచ్చ తెనుగు కావ్యరచనకు తెలగనయే నియమాలను ఏర్పరిచి అచ్చ తెనుగు కావ్యరచనకు మార్గదర్శకుడుగా నిలిచాడు. యయాతి చరిత్ర కావ్యం తెలుగు సాహిత్యంలో అచ్చ తెనుగు కావ్యాలో మొదటిది మరియు అత్యుత్తమమైనది. కావ్య విశిష్టత అంకితము అంటే అది అంకితం అంటే ఏంటిది? ఇవ్వడం. ఈ యయాతి చరిత్రను తెలగన అమీన్ ఖాన్ అనే మహమ్మదీయ సర్దార్కు అంకితం చేశాడు. అర్థమైంది కదా. నెక్స్ట్ ఏంటిది? ఇప్పుడు ప్రవేశిక చూడండి. ప్రవేశికలో ఏమున్నది మనకు? సృష్టిలో తీయనిది స్నేహం. అంటే ఈ సృష్టిలోనే తీయనైనది స్నేహం. ఈ స్నేహం అనేది మనకు ఆపదలు వచ్చినప్పుడు స్నేహితులతో పంచుకుంటాం. బాధలైన కష్టాలైన స్నేహం, దుఃఖమైన సుఖమైన ముందు మనం చెప్పుకునేది స్నేహితులతోనే. అందుకు ఈ సృష్టిలోనే తీయనైనది స్నేహం. తల్లిదండ్రులకు చెప్పుకోలేనివి, తోబుట్టువుతో పంచుకోలేనివి కూడా స్నేహితులతో చెప్పుకుంటారు. మన తప్పులను ఎత్తి చూపడం, మంచిని ప్రశంసించడం, అవసరమైనప్పుడు సహాయం చేయడం, ఆపదలో విడవకుండా ఉండడం, రహస్యాలను దాచుకోవడం అనేవి మిత్రుని లక్షణాలు. మిత్రుడు మనం చెప్పినందుకు వాళ్ళు ఏం చేస్తారంటే అంత తన మనసులోనే పెట్టి మనకు ఏదో మంచి సలహాను ఇస్తారన్నట్టు. ఎంతో కలిసిమెలిసి ఉండే స్నేహితులు ఒక్కొక్కసారి హఠాత్తుగా శత్రువులుగా మారిపోతుంటారు. అట్లా మారటానికి కారణాలేవి?
అవి విశ్లేషించుకునేందుకు ఈ పాట చదువు.